హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. క్యారెట్ రైస్ తయారు చేయడం కోసం ముందుగా క్యారెట్ని బాగా వాష్ చేసుకుని పైన ఉన్న తొక్కని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్న క్యారెట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ కొంచెం ఒక 4-5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక్క 4 నిమిషాలు ఈ విధంగా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. క్యారెట్ మగ్గేలోపుగా రైస్ని రెడీ చేసుకుందాం. ఈ క్యారెట్ రైస్ కోసం 1/2 కేజీ రైస్ని వాష్ చేసుకుని దాంట్లో ఒక గ్లాసు మనకి రైస్ అయ్యింది అనుకోండి, 2 గ్లాసులు మామూలు రైస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలా కాకుండా బిర్యానీ రైస్ తీసుకుంటే అంటే బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత కడిగి రెడీగా ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మనకి 1 గ్లాస్ రైస్ అయ్యిందనుకోండి, మనం బాస్మతి రైస్ యూజ్ చేసాం కాబట్టి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్లో వేసిన వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన రైస్ని ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకుని, అంటే మనకి రైస్ పైనంతా కూడా క్యారెట్ వచ్చేస్తుంది కదా, సో దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ చేసుకుంటే మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ క్యారెట్ రైస్లోకి పెరుగు చట్నీ అంటారు కదా, పెరుగు చట్నీ లేదంటే కచంబరి అంటారు కదా, దాన్ని వేసుకున్నా లేదంటే కర్రీస్ లాంటివి ఏవైనా కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్గా త్వరగా రెడీ అయిపోవాలి అనుకుంటే కచంబరి అంటే పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది. చూశారు కదండి క్యారెట్ రైస్ తయారీ విధానం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.